ఒక్క నిమిషం. నిహా నిహా లే నిహా లే నిహారిక. నిహా నిహా జాగ్రత్త. అమ్మయ్యా లేచింది. మరి కాసేపు నువ్వు లేవకుండా ఉండుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉండేవాడిని. అక్షయ్ ఎలా ఉంది? ఫుల్ సేఫ్ గా ఉంది. అదెలా సాధ్యం కృష్ణ? పూజ గదిలోకి ఎవరు వెళ్ళలేరు కదా. గతంలో నువ్వొకసారి నేనొకసారి శౌర్య ఒక్కసారి ప్రయత్నం చేశాం. కానీ మంటలు రావడం, షాక్ కొట్టడం వంటివి జరగడంతో భయపడి వెనక్కి వచ్చేసాం కదా. మరి అక్షయ్ ఎలా వెళ్ళగలిగింది? నాకేం అర్థం కావట్లేదు. అది మన కుటుంబంలో మనిషి కాదు, మన వంశానికి సంబంధించింది కాదు. అత్తయ్య లాంటి జాతకం అస్సలు కానే కాదు. మరి దానికి ఎలా సాధ్యమైంది కృష్ణ? అదే నాకు షాకింగ్ గా ఉంది. మై గాడ్. నాకు అచ్చ నీలాంటి పాప ఉండేది. కొన్ని కారణాల వల్ల నా నుంచి దూరం అయ్యింది. అందుకే నా కూతుర్ని నీలో చూసుకుంటున్నాను. కాబట్టి అప్పుడప్పుడు ఏదో రకంగా నిన్ను కలవాలి అనుకుంటున్నాను. ఇదిగో ఈ చాక్లెట్లు బిస్కెట్లు తీసుకో. అయ్యో వద్దండి, మొహమాట పడకు. తీసుకో. నేను మీ అమ్మలాంటిదాన్నే అనుకో. నువ్వు పిలవాలనుకుంటే నన్ను అమ్మ అని కూడా పిలవచ్చు. నేను మీకు పుట్టినా బాగుండేది. మీరు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు. మా ఇంట్లో ఉన్న నిహారిక మాత్రం అమ్మ అని పిలవనివ్వదు, ప్రేమగా చూడదు, పేరుకి మాత్రమే అమ్మ. నిహారిక నాతో మంచిగా ఉండదని బాధపడుతుంటే ఇప్పుడు నిహారికలా నన్ను బాధ పెట్టడానికి ఆ అక్షయ్ వచ్చింది. అక్షయ్ ఎవరు? ఉందిలే ఒకత్తి. అదొచ్చినప్పటి నుంచి నన్ను డామినేట్ చేసేస్తుంది. అన్ని విషయాలలోనూ నాకంటే మంచి పేరు సంపాదించుకోవాలని చూస్తుంది. నన్ను తిట్టిస్తుంది, అదేమో పొగిడించుకుంటుంది. ఇంతకీ ఆ అక్షయ్ ఎవరు? మీ ఇంటికి ఎందుకు వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? ఆ విషయాలన్నీ చెప్పు. అది నాకు స్కూల్లో పరిచయం అయింది. నా క్లాస్మేట్ వాళ్ళ ఇంట్లో ఉండేది. మా గ్రానీతో ప్రిన్సిపల్ కి ఫోన్ చేయించి నువ్వు స్కూల్కే రాకుండా చేస్తాను చూడు. ఆ అక్షయ్ మా ఇంట్లో ఉంటే నాకు చాలా ప్రాబ్లం అయ్యేలా ఉంది. బంగారు తల్లి, నువ్వేం బాధపడకు. నువ్వు కన్నీరు పెట్టుకుంటే నేను చూడలేను. నాకు నీ కళ్ళల్లో ఆనందం మాత్రమే కావాలి. ఆ అక్షయ సంగతి నేను చూసుకుంటాను. మా ఇంట్లో ఉన్న అక్షయ్ను మీరేం చేయగలరు? చెయ్యాలనుకుంటే ఎక్కడున్నా ఎక్కడి నుంచైనా చెయ్యొచ్చు. దేనికైనా ఒక సమయం వస్తుంది కదా. అక్షయ, ఏం చేస్తున్నావు? శేఖర్ సార్ నిద్రపోయే ముందు సార్కి మీరు కాచిన పాలు ఇస్తారు కదా, అందుకే పాలు కాస్తున్నాను. ఇలాంటి పనులు నీకెందుకు చెప్పు? నేను చూసుకుంటాను కదా. పర్లేదు మేడం. మీరు నా గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను కూడా మీ గురించి ఆలోచించాలి కదా. ఈ ఇంట్లో మిగిలిన వాళ్ళందరూ వారి వారి పనులు చేసుకుంటున్నారు కానీ ఇంటి పనులు చేయడం లేదు. మీరు మాత్రం ఇంటి పనులు అటు ఆఫీస్ పనులు చూసుకుంటున్నారు. అందుకే మీకు ఇలాంటి చిన్న చిన్న పనుల్లో అయినా సహాయం చేస్తే బాగుంటుందని అనిపించింది. చిన్న వయసులో పెద్ద మనసుతో ఆలోచించడం నీలా అందరికీ రాదు తెలుసా. మీలాంటి వాళ్ళని చూసే నేర్చుకున్నాను మేడం. అంతా నా గొప్పే, అంతా నేనే అని ఎప్పుడూ చెప్పుకోవు. అహంకారానికి గర్వానికి పోవు.
ఇదే నీ గొప్పతనం. ఇదే నీ గొప్పదనం కూడా. బడికి వెళ్లి పాఠాలు చదవకపోయినా జీవితాలను చదువుతున్నాను కదా, అందుకే అన్నీ అర్థమవుతున్నాయి. చిన్నతనంలో నేను నీ అంత గొప్పగా ఆలోచించనుండననిపిస్తుంది. మీరిప్పుడు ఇంత బాగా ఆలోచిస్తున్నారంటే అప్పుడు కూడా ఇలాగే ఉండుంటారని అర్థం. ఎంతసేపైనా నీ మాటలు వినాలని అనిపిస్తూ ఉంటాయి. అమృత వాక్కులు. మీ మాటలు కూడా అలాగే ఉంటాయి. సరే సరే, ముందు మీరు సార్కి పాలు తీసుకుని వెళ్ళండి. మ్మ్. థాంక్స్. ఇట్స్ ఓకే మేడం, మీరు వెళ్ళండి. వంటగదిలో నాకు ఇంకా చిన్న చిన్న పనులున్నాయి, చేసుకుని వస్తాను. సరే. మేడం, మీకు విషయం చెప్పాలి. చెప్పు. శ్రీకర్ సార్ గురించి. ఆయన గురించా? అవును, మీ ఆయన గురించి. సరే, అదేంటో చెప్పు. సార్ చాలా మంచివారు.